హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించడానికి మీ ముందుకొచ్చేసాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనము ఒక 5 to 6 టమాటోస్ తీసుకొని ఇలాగా వాటి మధ్యలో ఉన్న తొడిమలన్నిటిని తీసేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని తోలు తీసుకొని వీటిని కూడా ఇలాగ పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్ ఇంకా 10 నుంచి 12 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అని అంటే జస్ట్ మనకి టమాటో ఆనియన్ సాఫ్ట్ అయితే చాలన్నమాట. అది సాఫ్ట్ అయ్యేలోపు మనం ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ సైజ్ అనేది మీ ఇష్టం. నేనైతే ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మనము హాట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో దానివల్ల అది సాఫ్ట్గా అవుతుంది. సో ఇక్కడ వాటర్ ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు, జస్ట్ కింద నుంచి అలా బబుల్స్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మన టమాటోస్ ఇలా సాఫ్ట్గా అయిపోయాయి అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులో ఒక 100 గ్రామ్స్ బటర్ని మనము వేడి చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకోవాలి. బటర్ అనేది మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం బటర్ని మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనము ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత మనము దీంట్లో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేదంటే కారం మాడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో కారం వేసుకొని కలుపుకున్న వెంటనే మనం తయారు చేసుకున్న ప్యూరీ ఉంది కదా, టమాటో ప్యూరీ, దాన్ని యాడ్ చేసుకోవాలి. లేట్ అయితే కనుక ఇక్కడ కారం మాడిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ 20 మినిట్స్ కూడా అప్పుడప్పుడు మూత తీసి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. సో ఇలాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఇక్కడ గ్రేవీ టెక్స్చర్ని అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ గ్రేవీ మనకి థిక్గా ఉంది అని అనిపిస్తే దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలి. మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక 6 గ్రీన్ కార్డమం అంటే ఇలాచీని దంచి పౌడర్ వేసుకున్నాను నేను ఇక్కడ. సో అది వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా. ఇందులో పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదండి. మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో అవన్నీ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కస్తూరి మేతి, ఒక స్పూన్ కస్తూరి మేతిని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా చేతులతో నలిపితే పౌడర్ లాగా అయిపోతుంది. సో అది వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ దాన్ని ఉడికినివ్వాలండి. ఉడికిన తర్వాత ఇందులో మనం 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. క్రీమ్ వేసాక ఎక్కువసేపు ఉడికించుకోకూడదు, కాబట్టి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని క్రీమ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీలో మన క్రీమ్ అంతా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ మిక్స్ అయిపోయిన తర్వాత మనం వాటర్లో యాడ్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, వాటర్లో నుంచి తీసుకొని మన గ్రేవీలోకి యాడ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, అది టోటల్గా ఆప్షనల్ అన్నమాట. సో ఇంకా మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో తీసుకొని వేడిగా
నాన్ తోటి కానీ రుమాల్ రోటీతోటి కానీ రైస్తో కూడా బాగుంటుంది. బట్ ఎక్కువ రుమాల్ రోటీ అండ్ నాన్ లేదా చపాతీ ఈ మూడిటితో చాలా బాగుంటుందన్నమాట. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.